ప్రైజ్ లార్డ్. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో లెక్కించలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నామండి. దేవుని మహాకృపను బట్టి దేవాతి దేవుడు మన జీవితంలో మరొక దినాన్ని దయాకరంగా ధరింపజేసినందుకు దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. యేసుతో సహవాసం అనే ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారాగా ప్రతిదినం మనం దర్శిస్తున్న పరిశుద్ధాత్మ దేవునికే సమస్త మహిమా ఘనత ప్రభావములు చెల్లునుగాక. మరి ఈ దిన ధ్యానము కొరకు యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఎవని మనస్సు నీ మీద అనుకున్నావు వాని నీవు పూర్ణశాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతని యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు అని యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనంలో మరి చూస్తున్నాం. అంటే ఇక్కడ దేవుని యొక్క లేఖనాల్లో ఆనుకొనుట అనే విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాం. ఎందుకంటే కింద వచనంలో చెప్తాడు, యెహోవాయే నిత్యాశ్రయదుర్గము, యుగయుగములు యెహోవాని నమ్ముకొనుడి అని మరి చూస్తున్నాం. కాబట్టి మరి ఆయన మీద ఆనుకుంటే మరి కొంతమంది జీవితాల్లో చేసిన కార్యాలు మరి మన జీవితాల్లో కూడా ఆయన చేయగలడు అని విశ్వాసంతో మనం ముందుకు వెళదాం. యెషయా గ్రంథంలోనే 38వ అధ్యాయంలో మరి అక్కడ మొదటి వచనం నుండి చూస్తే హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చిందని చెప్పి యెషయా ప్రవక్త ద్వారా ఆయనకి కబురు వస్తుంది, మరణమవుతున్నావు, బ్రతక ఇల్లు చక్కబెట్టుకోమని. మరి వెంటనే హిజ్కియా ఏం చేస్తాడంటే గోడ తట్టు తిరిగి, ప్రభువా నీ సన్నిధికి నేను ఎట్లా నడిచానో ఏంటో ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పేసి మరి కన్నీళ్లు విడుస్తూ యెహోవాకు ప్రార్థన చేసినప్పుడు వెంటనే ఆయన ప్రార్థన ఆలకించి మళ్ళా ఆ మరణ వార్త తీసుకెళ్ళినటువంటి ఆ ప్రవక్తతో చెప్తాడు, నేను హిజ్కియా కన్నీళ్లు విడుస్తూ చూశాను, ఆయన ప్రార్థన నేను అంగీకరించాను, కాబట్టి ఇంకా 15 సంవత్సరాల ఆయుష్కాలం ఇస్తున్నానని నువ్వు వెళ్ళి చెప్పు అని చెప్పేసి ఆ మరణ వార్త పట్టుకెళ్ళినటువంటి ప్రవక్తతోటే మరి యెహోవా దేవుడు మాట్లాడినట్లుగా మనం చూస్తాం. అలాగే ఎస్తేరు గ్రంథంలో కూడా 4వ అధ్యాయంలో అక్కడ యూదులందరి మీదకి కూడా మరణ శాసనం వచ్చినప్పుడు మొర్దెకై ద్వారా కబురు అందుకున్నటువంటి ఎస్తేరు రాణి అయినప్పటికీ కూడా ఆమె కూడా గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండి తన చెరుకెత్తలతో సహా ఉపవాసం ఉండి మరి దేవుని సన్నిధిలో మరి ప్రార్థన చేసినప్పుడు మరి ఆ యొక్క యూదుల మీదకి వచ్చినటువంటి ఆ మరణ శాసనము మరి తొలగించబడినట్లుగా మనము దేవుని యొక్క లేఖనాల్లో మనము చూస్తున్నాం. సో కాబట్టి ఆయన మీద ఆనుకుంటే ఖచ్చితంగా ఆయన మరి కార్యాలు చేసినట్లుగా మనము చూస్తాం. అలాగే దానియేలు గ్రంథంలో కూడా చూస్తే అక్కడ మరి షడ్రక్, మేషక్, అబేద్నెగోలు మరి నెబుకద్నెజరేమో ఒక బంగారు బొమ్మని నమ్ముకుని బంగారు బొమ్మకి మొక్కమని చెప్తాడు. కానీ వీళ్ళు ఏమంటారంటే మేము నువ్వు నిలబెట్టినటువంటి ప్రతిమకు మేము మొక్కనే మొక్కము అని చెప్పేసి మేము ఆరాధించే దేవుడు జీవం కలిగిన దేవుడు అని చెప్పి మరి వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళని అగ్నిగుండంలో పడవేసినప్పుడు అగ్నిగుండానికి వెళ్ళడానికైనా వాళ్ళు ఇష్టపడ్డారు. కానీ నెబుకద్నెజరు చేసినటువంటి యొక్క విగ్రహానికి మరి మొక్కలేనట్లుగా మనం దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో చూస్తాం. మరి అగ్నిగుండానికి వెళ్ళినప్పటికీ అగ్నివాసన కూడా అంటకుండా వారిని మరి వారితో ఉండి ఆ దేవాతి దేవుడే వారిని బయటికి నడిపించినట్లుగా దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తాం. అలాగే దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తే అక్కడ మరి ఆ దినాల్లో మరి ఎవరికి కూడా ప్రార్థన చేయకూడదు అనేటువంటి ఒక ఆజ్ఞ ఉన్న సమయంలో మరి దానియేలు యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తున్నాడని అతని మీద మరి వాళ్ళు చెప్పినప్పుడు ఆ రాజు ఏం చేస్తాడంటే తీసుకెళ్ళి ఇతన్ని దానియేలుని సింహాల గుహలో పడేస్తాడు. పడేసినప్పుడు ఆ సింహాల నోళ్లను దేవాతి దేవుడే మూసినట్లుగా మనము చూస్తాం. కాబట్టి దానియేలు కూడా దేవుని మీద ఆనుకున్నాడు కనుక ఆ సింహాల గుహలో నుంచి దానియేలు తప్పించబడినట్లుగా మనము చూస్తున్నాం. అలాగా మరి చూస్తే ఎంతోమంది జీవితాల్లో దేవుడు కార్యాలు చేస్తాడు. కానీ మనము ఎవరిని మీద ఆనుకుంటున్నాం, ఎవరిని నమ్ముకుంటున్నాం అనే విషయాలు మనము ఒకసారి మనకు మనమే విమర్శ చేసుకోవాలి. కానీ ఎలీషా కూడా మరి జీవం గల దేవుని విషయంలో ఆయన కూడా ఏం చేశాడంటే ఏలియా పిలిచినప్పుడు తనకున్నటువంటి ఆ 12 అరకలతోటి
దున్నేటువంటి ఆ వ్యవసాయ భూమిని విడిచిపెట్టేసి ఏలియాను అంగీకరించి ఏలియాను వెంబడించాడు. ఏలియాను వెంబడించడంతో అంత మాత్రమే కాకుండా ఏలియాకున్న ఆత్మలో 2 పాలు నాకు కావాలని పట్టుబట్టి ఆ యొక్క ఆత్మను కూడా పొందుకున్నాడు. అయితే ఎలీషా ఎంత గొప్ప కార్యాలు చేస్తుంటే ఎలీషా దగ్గర ఉన్నటువంటి గెహాజీ ఏం చేశాడంటే లోకానుసారమైనటువంటి బంగారము, వస్త్రాలు, డబ్బు వీటి మీద ఆనుకుని తను లేనిపోని కుష్టుని తెచ్చుకున్నట్లుగా మనము చూస్తాం. కాబట్టి మరి ఆయన మీద ఆనుకుంటేనేమో ఆశీర్వాదించబడ్డారు, విజయాన్ని పొందారు. ఆయన మీద ఆనుకోకుండా మరి లోకం మీద ఆనుకున్న వాళ్ళు శాపగ్రస్తులైనట్లుగా మనం ఈ లేఖనాల్లో చూస్తున్నాం. మరి అలాగే ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు మరి దేవుని ప్రజలను హింసించడానికి బయలుదేరినటువంటి ఆ యొక్క పౌలుగా మరి దేవుడు దర్శించిన తర్వాత పౌలుగా మార్చబడేటువంటి ఆయన దేవుని కొరకు శ్రమలను అనుభవించడానికి అతను ఇష్టపడ్డాడు. మరి యేసుక్రీస్తు వారిని అయితే ఒకటి తక్కువ 40 కొరడా ఒకసారి కొడితే మరి పౌలు గారిని 3 సార్లు కొట్టినట్లుగా మనం చూస్తాం. అయినప్పటికీ కూడా అతను ఏమంటాడంటే బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభం అని చెప్పాడు గనక ఆయన నా కొరకు ఒక నీతి కిరీటము, జీవ కిరీటం దాచుంచబడిందని ఒక సాక్ష్యం చెబుతూ ఆయన అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోమని ఒక సవాలు మరి విసినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే మరి ఎంతోమంది కార్యాలు దేవుడు మరి వారి జీవితాల్లో చేశాడు. ఆయన మీద ఆనుకున్న వారిని ఎవరిని కూడా విడిచిపెట్టలేదు. మరి అలాగే హాగర్ కూడా మరి ఆ అరణ్యంలో మరి అబ్రాహాం గారు ఆ చంటి బిడ్డ అయినటువంటి ఆ ఇష్మాయిల్ని సంకనబెట్టి ఆ నీళ్ళ తెత్తి ఆహారం మరి ఇక్కడ పంపించినప్పుడు ఆ అరణ్యంలో ఏం చేయాలో దిక్కుతోచన పరిస్థితిలో ఈ చంటు చావు నేను చూడలేను అనుకుని మరి రాయి దూరం వెళ్ళి అక్కడ ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ హాగర్ మొర విని దేవుడు ఆ చంటిబిడ్డ మొర హాగర్ మొర విని అక్కడ వాళ్ళ ముందే ఒక నీటి బుగ్గను పుట్టించి మరి ఆ యొక్క చంటిబిడ్డని మరి సజీవంగా ఉంచి ఒక గొప్ప జనంగా చేస్తాను వాగ్దానం చేసి మరి తన్ను కూడా మరి ఆశ్రయించినట్లుగా మనం చూస్తున్నాం. సో కాబట్టి ఆయన్ని ఆనుకున్న వాళ్ళకేమో జయం వచ్చింది, ఆనుకోని వాళ్ళకేమో శాపం వచ్చింది. సో కాబట్టి మరి ఈ మాటలను బట్టి మనం ఒకవేళ చూస్తే మరి రూతు గ్రంథంలో మనం చూస్తాం, నయోమి తన భర్త బెత్లెహేంలో మరి అక్కడ కరువు వచ్చిందని చెప్పేసి మోయాబ్ దేశానికి వెళ్ళి మోయాబ్ దేశంలో మరి అక్కడ తన కొడుకులకి మోయాబు స్త్రీలను పెళ్లి చేసి శాపాన్ని తెచ్చుకుంటాడు. తను చనిపోతాడు, తన కొడుకులు కూడా చనిపోతారు. 3 భార్య జీవితం అయిపోద్ది. అటువంటి పరిస్థితుల్లో మరి తన చిన్న కోళ్ళు మళ్ళా అత్తగారిని వెంబడిస్తూ మరి తను ఒక ఆశీర్వాదమైన పాత్రగా మరి మారబడినట్లుగా మనం చూస్తాం. అలాగే యోబు కూడా సమస్తము పోయినప్పటికీ కూడా తన భార్య అలాగే స్నేహితులు కూడా ఎంతో ఇంకెందుకయ్యా చావచ్చు కదా అని మాట్లాడినప్పటికీ కూడా ఇంకెందుకు దేవుడు దేవుడు అంటావు, దేవుని దూషించి మరణం కమ్మని భార్య చెప్పినప్పటికీ కూడా ఆయన ఏం చేస్తాడంటే, అమ్మా నువ్వు మూర్ఖురాల వల్ల మాట్లాడుతున్నావు, అలా మాట్లాడొద్దు, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకున్నాను, ఆయనకే స్తుతి కలుగును గాక అని చెప్పేసి ఒక మంచి మరి నిబ్బరమైనటువంటి మనసుతోటి మరి యోబు గారు తనను నిందించిన వారి కొరకు కూడా ప్రార్థన చేసినప్పుడు యోబు 2 ఆశీర్వాదాన్ని పొందుకున్నట్లుగా మనము లేఖనాల్లో చూస్తున్నాం. ఎన్నో కార్యాలు మరి ఈ 66 పుస్తకాల్లో అనేక మంది జీవితాల్లో వారి మీద ఆనుకున్న వారికి గొప్ప మేలు చేశాడు. వారి మీద ఆనుకోకుండా మరి ఉన్నవారికి మరి ఎన్నో శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, శాపాలు, వ్యాధులు మరి పొందినట్లుగా మనం చూస్తాం. అలాగే మరి గాడిదలు కాసుకునేటువంటి సౌలుని తీసుకొచ్చి రాజుగా సింహాసనం మీద కూర్చోబెడితే మరి దేవుడు చెయ్యొద్దు అన్నదాన్ని చేసి ఆయన మరి అందరినీ నిర్మూలన చేయమని చెప్తే ఈయనేమో కొన్ని దాచుకుని కొన్ని శ్రేష్టమైనటువంటి వాటిని దాచుకుని ఇవన్నీ చేసుకుని శాపగ్రస్తుడయ్యి లేనిపోయినటువంటి ఇబ్బంది తెచ్చుకుని సింహాసనం నుండి త్రోసివేయబడినట్లుగా చూస్తున్నాం. ఆనుకున్న వారికి
ఆనుకోని వారికి కూడా తేడాలు మరి పరిశుద్ధాత్మ దేవుడి దినం మనతో మాట్లాడారు. మనం ఆనుకుంటున్నామా? ఎవని మనస్సు నీ మీద ఆనుకున్న వారిని పూర్ణ శాంతి గలవనగా కాపాడదు, ఏలయనగా అతన్ని యందు విశ్వాసం ఉంచున్నాడని లేఖనాల ద్వారాగా మనతో మాట్లాడినటువంటి దేవాది దేవుని మాటలను బట్టి మన జీవితాలు ఏ రీతిగా ఉన్నాయో ఒకసారి మనకు మనమే విమర్శ చేసుకుని ముందుకు సాగేవారుగా ఉండాలని ప్రభు పేట తెలియజేస్తూ దేవుడు ఈ కృపావాక్యం మన వెనుకలో దీవించి ఆశ్రయించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు. నాయన, ఈ దినము ఆనుకొనుట అనే విషయం గురించి మాతో మాట్లాడారు. ఆనుకున్న వారి జీవితాల్లో ఎలాంటి మేలు పొందారో, ఆనుకోని వారు ఎలాగైతే శాపగ్రస్తులుగాను నాయన ప్రభా ఉన్నటువంటి స్థానాల్లో నుంచి మరి కోల్పోయారో ఆ రీతిగా ప్రభా మేము నీ వాక్య ధ్యానంలో నుండి మేము చూడగలిగాం. తండ్రి, మేము ఆనుకునేవారుగా ఉన్నామా, ఆనుకునే వారిగా ఉన్నామా, నీ చిత్తానికి మేము అప్పగించుకుంటున్నామా, మా స్వచిత్తాన్ని మేము నెరవేర్చేవారుగా ఉంటున్నామని మాకు మేమే విమర్శ చేసుకోగలకు సహాయం దయచేసి మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మీ ప్రార్థన వసతుల కొరకు పాస్టర్ మోహన్ 9848617879. మే గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.